పెద్దలందరికీ నమస్కారం. ఈయన నన్నయ్య ఆదికవి. ఎక్కడో మారుమూల ఆటవిక జాతుల్లో ఉండే ఆంధ్రం అనే భాషని తెలుగు భాషగా అభివృద్ధి చేయడానికి మూలపురుషుడు ఈయనే. ఎందుకంటే అప్పుడు ఆంధ్ర భాషగా ఆటవికులు వాడుకునే ఆ భాషని సంస్కరించవలసిందిగా రాజభాషగా చేయవలసిందిగా రాజరాజ నరేంద్రుడు కోరడంతో ఆయన ఆస్థానంలోని ఈయన నన్నయ్య వారు ఈ మహాభారతాన్ని తిరిగించడం అనే ప్రక్రియను ప్రారంభించారు. సంస్కృతంలో ఉన్న వ్యాస మహాభారతాన్ని తెలుగులోనికి అనువదించడం అనే ప్రక్రియ ద్వారా శబ్దరత్నాకరం అనే ఒక గ్రంథాన్ని రచించి సంస్కృత పదం తెలుగులోకి రావాలంటే ఏం చేయాలి అనే విషయానికి కొన్ని దిశానిర్దేశాలు చేశారు. ఈ విధంగా తెలుగు భాషకి సంస్కరించడంలో ప్రథమ పూజ్యుడయ్యాడు. ఆ తర్వాత వీరి తర్వాత తిక్కని వారు, ఆ తర్వాత ఎర్రని వారు కలిపి తెలుగు భాష వైభవాన్ని పరిపూర్ణంగా మనకి అందించారు. అంటే సంస్కృత భాషకి పాణిని, కాత్యాయని, పతంజలి మహర్షులు ఏ విధంగా అయితే ఉన్నారో అలా తెలుగు భాషకి నన్నయ్య, తిక్కన, ఎర్రన ముగ్గురు కూడా ఒక కవిత్రయంలాగా తెలుగు భాషను సంస్కరించారు. అందుకే తెలుగు భాషని ఆంధ్ర సంస్కృతం అని కూడా అంటారు. త్రిలింగ ప్రాంతాల్లో ఉన్నందుకు గాను ఈ ఆంధ్ర భాషకి త్రిలింగ భాష, తర్వాత తెలుగు భాషగా పేరు వచ్చింది. అయితే ఈ భాష యొక్క ఔన్నత్యాన్ని ఎంతోమంది కవులు ఎంతో గొప్పగా పొగిడారు. దురదృష్టవశాత్తు ఏమైందంటే ఈరోజు తెలుగు మాధ్యమాన్ని కూడా మర్చిపోయిన పరిస్థితి ఏర్పడింది. ఒకప్పుడు తెలుగు మాధ్యమం ఖచ్చితంగా ఉండేది. ఈరోజు తెలుగును అసలు ఎవరు పట్టించుకోవట్లేదు. నన్నయ్య వారి విగ్రహాన్ని కనీసం రాజమహేంద్రవరం సెంటర్లో గోకవరం బస్ స్టాండ్ దగ్గర ఈ ఒక మంచి ఏర్పాటు చేసి ఆనాటి రాష్ట్రపతి అయిన శ్రీ జ్ఞాని జయసింగ్ గారి చేత ఆవిష్కరింపజేసినప్పటికీ కూడా ఈ విగ్రహాన్ని పట్టించుకునే నాథుడే లేడు. కనీసం దీన్ని తెలుగు భాష ఎన్నో తెలుగు భాషోత్సవాలను నిర్వహించినప్పటికీ కూడా ఈ భాషకు సంబంధించి కనీసం ఎవ్వరూ పట్టించుకోవడం మానేశారు. మనకు మాతృభాష అవడం తెలుగు భాష చేసుకున్న పాపమా అనిపించేలా తయారైంది. ఒకప్పుడు తమిళ కవైన అప్పకవి గారు ఆంధ్రత్వం ఆంధ్ర భాషకు నాల్పస్య తపస్స ఫలం అన్నారు. అంటే ఆంధ్రత్వం కానీ ఆంధ్ర భాషని నేర్చుకోవడం కానీ అల్పుడికి కూడా ఎంత తపస్సు చేసినా ఫలితం లభించదు. అంటే ఎంతో పుణ్యం చేస్తే కానీ ఆంధ్రుడిగా పుట్టరు, ఎంతో పుణ్యం చేస్తే కానీ తెలుగు భాష రాదు అని చెప్పారు. అలాంటి తెలుగు భాష ఈరోజు లోకు అయిపోయి తెలుగు జనాలకి అందరూ ఆంగ్ల మాధ్యమాల్లో చదువుకుంటూ ప్రభుత్వ పాఠశాలలో తలదాచుకుని ఉండగా ఆ ప్రభుత్వ పాఠశాలలో ఉన్న తెలుగు భాషను కూడా జగన్ ప్రభుత్వం రద్దు చేయడంతో పూర్తిగా తెలుగు భాష తెలుగు ప్రజలకు దూరం అయిపోతుంది. అంటే అమ్మని ముసలిదైపోయిందని వదిలేసినట్లుగా ఈ తెలుగు భాషను అందరూ వదిలేశారు. 56 అక్షరాల నిఖార్సైన తెలుగు భాష ఈరోజు 26 అక్షరాల, కేవలం 26 అక్షరాల ఆంగ్లం ముందు చివరికి ఇలా అంతరించిపోయే పరిస్థితి ఏర్పడింది. పాలకులు పేరుకి తెలుగుదేశం పార్టీ పాలకులు, కానీ తెలుగుదేశం పార్టీ వారు కూడా కనీసం ఒక్క మాట, ఒక పూలమాల కూడా వేయట్లేదు. గడిచిన 10 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం తెలుగు భాషా దినోత్సవమైన ఆగస్టు 29వ తారీఖుని నేను ఒక్కడినే వెళ్ళి ఈ విగ్రహాన్ని శుభ్రం చేసి దానికి ఒక పూలమాల వేసి నివాళులు అర్పిస్తున్నాను. ఎంత పిలిపిలిచ్చినా ఏ పార్టీ వాళ్ళు పట్టించుకోవట్లేదు. కనీసం అధికార పార్టీ అయిన తెలుగుదేశం కూడా పట్టించుకోవట్లేదు. ఇప్పుడు నేను ఇంత కష్టపడి వీడియో చేసి ఇన్ని వివరాలు చెప్పినప్పటికీ కూడా ఏ ఒక్క తెలుగువాడు కనీసం వినడానికి ఇష్టపడట్లేదు. విన్నవాడు ఒక లైక్ కూడా చేయట్లేదు. అంటే అంత హేయమైపోయింది తెలుగు భాష పరిస్థితి. కానీ దేశ భాషలందు తెలుగు లెస్స అని మన రాయల వారి చేత కొనియాడబడిన భాష ఈ తెలుగు. అలాగే ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అని విదేశీయులు సహితం పొగిడిన తెలుగు. కాశీ ప్రాంతం అంతా తెలుగే ఉంటుంది. అంటే చాలా ప్రాంతాల్లో వ్యాపించి ఉన్న తెలుగు భాష 16 అణాల తెలుగు భాష ఈరోజు కనీసం ఒక్కడు కూడా చదవని దుస్థితికి దిగజారిపోయింది. మనకి అమ్మ అవ్వ అనే మమకారాన్ని నేర్పిన ఈ భాష ఈరోజు అయ్యో అనే పరిస్థితిలో దీనస్థితిలోకి దిగజారిపోయింది. కనీసం ప్రతి ఒక్కళ్ళు దృష్టి పెట్టి ఎక్కడైనా వాళ్ళ పిల్లల్ని కనీసం 6వ తరగతి దాకైనా తెలుగు మాధ్యమంలో చదివించాలనే నిర్ణయం చేయండి. ప్రైవేట్ పాఠశాల అక్కర్లేదు, ప్రభుత్వ పాఠశాలలోనే ప్రభుత్వాన్ని నిలదీయండి. మాకు తెలుగు మాధ్యమమే కావాలని చెప్పండి. తెలుగు భాష శాపానికి గురి కావద్దు. చూడండి ఎన్ని అసాంఘిక కార్యకలాపాలు చేస్తున్నారు ఈ ప్రాంతంలో అసాంఘిక కలాపాలకు నెలవుగా మారిపోయింది. ఇప్పటికైనా మన తెలుగును మనం బతికించుకుందాం. మాతృద్రోహం చేయొద్దు. జై హింద్.